హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గులాబ్ జాములు అండి, బ్రెడ్తో గులాబ్ జాములు నేను యూట్యూబ్లో చూసి చేశానండి. ఇందులో మనం రేపు రక్షాబంధనం కదండి, అందుకని చేశాను. ఫస్ట్గా మనం గిన్నెలోకి ఒక గిన్నె పంచదార వేసుకున్నానండి. అందులోనే సాఫ్రాన్ కూడా వేసి 2 కప్పులున్నర నీళ్లు వేసాను. ఒక కప్పు పంచదార అయితే 2 కప్పులున్నర నీళ్లు వేసానండి. అంటే బ్రెడ్కి ఎప్పుడు కొద్దిగా పలచగానే ఉండాలండి పాకం. ఇలాగ వేసుకొని మరగబెట్టుకోవాలండి. నేను 4 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఇలాగా తీసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇందులోనే ఇలాచీ కూడా వేసి గ్రైండ్ చేసాను. ఇలాచీ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంతమందికి నచ్చదు ఇలా చేయడం, అంటే మా బాబుకి నచ్చదు, కానీ వేసాను నేను. అలాగే ఒక కప్పుతో పాలపొడి అండి, పాలగుండ. అదే కప్పుతో 2 కప్పులు బ్రెడ్ పౌడర్ అయింది నాకు. ఇలా 2 కప్పులు బ్రెడ్ పౌడర్ అండి. అలాగే 2 స్పూన్లు మైదా. అలా 2 స్పూన్లు మైదా వేసానండి, అంటే అరకప్పు మైదా అయింది. అలాగే 2 స్పూన్లు బాంబే రవ్వ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి. మనం 1/2 స్పూన్ వంట సోడా, అంటే క్లిప్పింగ్ పోయింది నాకు. అందులో కొద్దిగా 2 స్పూన్లు నీళ్లు పడ్డాయండి, ఎక్కువ పట్టలేదు. నేను చేసిన క్వాలిటీకి 2 స్పూన్లు నీళ్లు పడ్డాయి. అలా గులాబ్ జాములా అది ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెయ్యి చేతికి రాసుకొని మనం గులాబ్ జామ్ రౌండ్ అయితే రౌండ్గా ఉండలు చేసుకోవచ్చు. ఇలా పాలకాయలా నేను చేసుకున్నానండి, కాలు. కానీ మీరు ట్రై చేయండి. నేను అలా నూనె మరిగాక ఇందులో వేయించేసుకున్నాను. ఎర్రగా వేగాలండి. కరాచినోక మనకు మైదా వేసాం కాబట్టి కొద్దిగా సోడా పడుతుందండి, అందుకే 1/2 స్పూన్ సోడా కూడా వేసుకోవాలి మీరు. ఆ క్లిప్పింగ్ నాకు పోయింది. ఇలాగా వేయించుకోండి. ఇలా వేయించుకొని మరగపెట్టిన పాకంలో మనం వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ గులాబ్ జాములు. రేపు రక్షాబంధనం కాబట్టి అందరూ హ్యాపీగా అన్నా చెల్లెలకి చేసి పెట్టండి. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.